నమస్తే, వెల్కమ్ టు ఈ వారం. మరి ఈ వారం మీ ముందుకు వచ్చేసిందంటే చక్కగా రుచికరమైన వంటలు మీకు పరిచయం చేస్తుందని అర్థం. మరి ఈ రోజు ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ గీత. ఈ వారం మనం మష్రూమ్తో స్పెషల్స్ చేస్తున్నాం. మరి ఈ రోజు మష్రూమ్తో ఏం చేయబోతున్నామో తెలుసా మీకు? ఈ రోజు మనం చేస్తున్నాం మష్రూమ్ పులావ్. సో పులావ్ చాలా సార్లు మీరు ఇంట్లో చేసుంటారు, కానీ మష్రూమ్ మాత్రం వేసుంటారు. మష్రూమ్ జనరల్ గా మీరు ఇంట్లో ఎప్పుడైనా చేస్తే, చాలా రేర్ చేయడం అయితే, ఒకవేళ చేసిన కర్రీ మాత్రమే చేసుంటారు. కానీ పులావ్ లో మష్రూమ్ వేస్తే ఆ టేస్టే వేరండి. ఇది ఒక డిఫరెంట్ పులావ్ అన్నమాట. సో ఆ టేస్ట్ ఏంటి, అసలు ఇది ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ముందుగా ఈ పులావ్ని తయారు చేసే విధానంలోకి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, వెల్ ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్, మనం దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం కదా, అది కాస్త మెల్ట్ అవనివ్వాలి. అండ్ దీంట్లో హోల్ గరం మసాలా, దీంట్లో దాల్చిన చెక్క ఉంది, అలాగే ఇలాయచీ ఉంది, లవంగ ఉంది. ఎంత కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాయచీ. సో ఇలాచీ ఎన్ని వేసుకున్నా మీకు ప్రాబ్లం లేదనమాట, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కొంచెం జస్ట్ కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్, ఒక కప్ ఆనియన్ ఇలా సన్న కట్ చేసుకొని వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్. ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనం కర్రీ చేయట్లేదు, దీన్ని పులావ్లోకి వేసే మసాలాకి యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. అండ్ చూసారు కదా, జస్ట్ సాఫ్ట్ అయింది కొంచెం ఆనియన్. ఈ టైంలోనే మనం దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం. అండ్ కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ మరీ ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే, అంటే స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే, ఎక్కువగా స్పైసీగా ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే మసాలా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట పులావ్లోకి. అండ్ నెక్స్ట్ చక్కగా మింట్. ఫ్లేవరే అమేజింగ్ అనమాట. మీరు ఏ కర్రీలో వేసినా కూడా సూపర్, అది బయటకు వస్తుంది, ఆ ఫ్లేవర్ సపరేట్గా మనకు తెలుస్తూ ఉంటుంది మనం పుదీనా వేసినాం. ఇప్పుడు అందుకే మనం పుదీనా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం, ఒక 1 కప్. సో దీన్ని మొత్తం అంతా కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఆకు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు, దగ్గరగా అయ్యే వరకు. సో ఇది సరిపోతుంది నాకు తెలిసి. దీనిపైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. సో కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, ఇది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది చల్లారాక పేస్ట్ చేసుకోవాలి, అందుకని ఇది చల్లగా అవ్వడానికి ఒక పని చేస్తాను నేను. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటాం, మనకి ఈజీగా చల్లగా అవుతుంది. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే కుక్కర్ని కొంచెం హీట్ చేసుకుందాము. ఇది కూడా మనం కంప్లీట్గా ఈ పులావ్ అంతా కూడా ఘీతోనే చేస్తున్నాము. దీంట్లో మనకి ఇప్పుడు రైస్కి, అలాగే మనం వేసుకునే మసాలాకి సరిపడా నెయ్యి వేసుకోవాలి. ఈలోపు ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది. మనం ఒక పని చేద్దాం, మనం ఆల్రెడీ అక్కడ చల్లారడానికి పెట్టాం కదా, అది కొంచెం చల్లగా అయింది. సో ఈలోపు మనం అది మిక్సీ పట్టేద్దాం. ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని దీంట్లోనే దాల్చిన చెక్క, అంటే హోల్ గరం మసాలా, స్పైసెస్, ఆనియన్, అలాగే మింట్, కొరియండర్ అన్నీ ఉన్నాయి కదా. సో దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఇది పేస్ట్ అయిపోవాలి. మనం దీన్ని క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. ఈలోపు మనం ఆల్రెడీ ఇక్కడ కుక్కర్ పెట్టాం కదా, దాంట్లో ఘీ కూడా వేసుకున్నాం, అది మెల్ట్ అయిపోయింది. మరి దీంట్లో మనం నెక్స్ట్ బిర్యానీ ఆకు. సో పులావ్లో మనం ఇది యూజ్ చేస్తాం. తర్వాత మనం ఇది తినకపోయినా తీసి పక్కకు పెట్టేసినా దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, అందుకని. సో ఇది ఒక 2 లీవ్స్ జస్ట్ కొంచెం ఫ్రై అవనిద్దాం. అండ్ ఇలా కొంచెం ఇది ఫ్రై అవుతున్న టైంలో దీంట్లో కాజు,
అండ్ జీడిపప్పు తొందరగా మాడిపోతుంది కాబట్టి నెక్స్ట్ మనం దీంట్లో ఏదైతే ఇంగ్రీడియంట్ వేయాలో అది కూడా ఇమీడియట్గా యాడ్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లో నేను మష్రూమ్స్ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను. సో జస్ట్ గీ ఆ ముక్కలు అన్నిటికీ అంటుకునేంత వరకు, అంటే దాంట్లో కొంచెం ఒక 2 seconds ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ఎనఫ్ అనమాట. బికాజ్ ఆ తర్వాత మనం వాటర్ వేసి దాన్ని కుక్ చేసుకుంటాం కాబట్టి మరీ ఆయిల్లోనే మనకి గీలోనే సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మనం అనుకున్నట్టు అయిపోయింది ఇది. దీంట్లో మనం యాడ్ చేద్దాం ఇప్పుడు కంప్లీట్గా మనం చక్కగా చేసి పెట్టేసుకున్న ఈ మసాలాని. సో విడివిడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవాలి, లేకపోతే ఇంకేవో దంచుకోవాలి, ఇంకేవో చేసుకోవాలి అని ఏం లేదండి. అన్నీ కలిపేసి చక్కగా మిక్స్ చేసేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది అని మీకు ఎప్పుడైతే అనిపించిందో లైట్గా వాటర్ తీసుకోండి. బికాజ్ మళ్ళీ మనం రైస్ వేస్తాం, రైస్లో వాటర్ క్వాంటిటీ ప్రకారం వేస్తాం కదా. జస్ట్ ఈ గ్రేవీ అండ్ ఈ మష్రూమ్స్కి అంటుకోవాలి అంటే కొంచెం వాటర్ వేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో 1.5 hour ముందు నానపెట్టిన ఆదాని బిర్యానీ రైస్ అండి, బాస్మతి రైస్. సో ఇదే మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే పొడి పొడిగా ఉండడానికి. రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి కానీ పులావ్కి కానీ ఆఖరికి ఇంట్లో వండుకునేటప్పుడు కానీ రైస్ ఎంత పొడి పొడిగా ఉంటే అంత తినాలనిపిస్తుంది అనమాట. సో అలా పొడి పొడిగా చక్కగా ముత్యాల్లా జారాలి అంటే రైస్ని మనం ఆదాని బిర్యానీ రైస్ తీసుకున్నాము. దీన్ని 1 cup 1.5 hour ముందు నానపెట్టిన ఈ బియ్యాన్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ని ఒక 10 సార్లు కదపకుండా జస్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లో ఇప్పుడే తగినంత ఉప్పు వేసేద్దాం. దెన్ దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్, అగైన్ ఇందులో కొద్దిగా కొత్తిమీర. ఎస్. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. బికాజ్ ఆ రైస్ మొత్తానికి ఈ మసాలా పట్టేందుకు. ఎప్పుడు కూడా మీరు కలిపేటప్పుడు పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సైడ్స్ నుంచే కలపాలి, మధ్యలోంచి మీరు ఎప్పుడు కలపకూడదు. బికాజ్ మీరు ఎంత కలిపినా కూడా కలవదు. ఇలా మీరు సైడ్స్ నుంచి తీసుకొని కలిపితే అంతా కూడా చక్కగా ఈవెన్గా కలుస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఏదైతే బౌల్తో నేను రైస్ తీసుకున్నానో అదే బౌల్ తీసుకొని 1:2. సో దీంట్లో 1 bowl రైస్ తీసుకున్నాను కాబట్టి 2 bowls వాటర్, 1 and 2. కొంచెం వాటర్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం వేసుకోకండి. నానబెట్టిన బియ్యమే కాబట్టి మీకు తొందరగా ఉడికిపోతుంది. వేసేసాను కదా. సో దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. అండ్ అన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి దీన్ని ఏం చేద్దాం లిడ్తో క్లోజ్ చేసేద్దాం. డన్. సో ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఒక 2 whistles వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఓకే, ఇప్పుడు 2 whistles వచ్చేసాయి కదా, దీన్ని అయితే ఆఫ్ చేసేద్దాం స్టవ్ని. కాస్త ఈ స్టీమ్ అంతా పోవాలండి. ఈ బిర్యానీ ఫ్లేవర్కి మీరు ఇంట్లో వండుతూ ఉంటే ఈ పులావ్ కనుక మొత్తం అందరు వీధి మొత్తం రావాలన్నమాట. సో అది కాకుండా మనం బాస్మతి రైస్ వేసాం కాబట్టి పులావ్కి బిర్యానీకి తేడా ఏముంటుందంటారు? మామూలుగా అయితే పులావ్లో ఇది కూడా మనం స్టీమ్ చేస్తున్నాం, అది కూడా చేస్తున్నాం, బట్ దాంట్లో వేసే మసాలాస్ డిఫరెంట్గా ఉంటాయి. సో దాంట్లో ఎక్కువ మసాలా ఉంటుంది, దీంట్లో ఏంటంటే కొంచెం తక్కువ మసాలా, ఎక్కువ వెజిటబుల్స్ ఉంటాయి అన్నమాట. చాలా మంది పులావ్స్ బోలెడు రకాలు చేస్తూ ఉంటారు, వెజిటబుల్ పులావ్ అని, ఆ పులావ్ అని, ఈ పులావ్ అని. బట్ ఇది మాత్రం చక్కగా మష్రూమ్ పులావ్ అనమాట. ఇది వెజిటేరియన్ అయినా కూడా నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుంది. మధ్య మధ్యలో మీకు ఆ చికెన్ పీసెస్ లాగే తగులుతూ ఉంటాయి ఆ మష్రూమ్స్ అన్ని. ఓకే, సో స్టీమ్ అంతా వెళ్ళిపోయింది కదా. వావ్, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే ఆలస్యం అనమాట. నేనేం చేస్తానంటే ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం ఘీ వేసి మొత్తం గిన్నె మొత్తం లైక్ మనం ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు ఆ షేప్లో చేయడానికి చిన్న చిన్న మౌల్డ్స్లో వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు అది రాకపోతే అతుక్కుపోకుండా ఉండడానికి మనం ఇలా ఘీ రాసుకుంటూ ఉంటాం. లైక్ అలానే ఇప్పుడు దీనికి కూడా ఘీ రాసుకున్నాం. నెక్స్ట్, సో వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం మాయిశ్చర్ ఉంటుంది. కాస్త చల్లగా అయితే ఇంకా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట రైస్. సో దీన్ని ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ సర్వింగ్ ప్లేట్లో
లైక్ దీన్ని జస్ట్ టర్న్ చేస్తాం. వండర్ఫుల్ కదా. సో ఇప్పుడు దీన్ని కొంచెం గార్నిష్ చేద్దాం. పర్ఫెక్ట్. వేడి వేడి ఈ మష్రూమ్ పులావ్ని టేస్ట్ చేసేద్దాం. వావ్, సూపర్ అండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా పులావ్కి బిర్యానీకి మధ్య తేడా ఏమిటి. పులావ్లో ఏం చేస్తామంటే మనం దీంట్లో వేయాల్సిన వెజిటబుల్స్ కానీ మసాలా కానీ అన్నీ వేసేసి రైస్ కూడా వేసేసి ఉడికిస్తాం. కానీ బిర్యానీలో అలా కాదు. రైస్ 70% ఉడకపెట్టి దాన్ని వడకట్టి పక్కకు పెట్టుకొని ఆ తర్వాత దాంట్లో వేయాల్సిన మసాలాస్ కానీ దాంట్లో వేయాల్సిన వెజిటబుల్స్ అన్నీ కలిపి ఉడకపెట్టి ఒక కర్రీలా చేసుకొని ఆ తర్వాత రెండింటిని లేయర్స్గా వేసుకొని దాన్ని స్టీమ్ చేస్తాం అన్నమాట. సో అది బిర్యానీ. సో ఈ పులావ్లో ఇవన్నీ వేసి కలిపాం కాబట్టి అన్ని ఫ్లేవర్స్ కలిసి వస్తున్నాయి అనమాట తింటూ ఉంటే. సో పులావ్ తింటే ఎంతైనా ఆ మజానే వేరు. మరి ఆ మజా మీరు కూడా కోరుకుంటున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మష్రూమ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. మష్రూమ్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, నానబెట్టిన బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, కొత్తిమీర, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పౌడర్, కారం, ఉప్పు, జీడిపప్పు, నెయ్యి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. అది కరగ్గానే దానిలో హోల్ గరం మసాలా, ఆనియన్స్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పౌడర్, కారం, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోనికి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని నెయ్యి వేసుకొని అది కరిగే లోపు ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడైన నెయ్యిలో బిర్యానీ ఆకు, జీడిపప్పు, మష్రూమ్ ముక్కలను వేసి కలిపి కొంచెం వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవగానే బిర్యానీ రైస్, ధనియా పౌడర్, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలా వచ్చాక సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే మష్రూమ్ పులావ్ రెడీ. చూసారు కదా ఈ వారంలో ఈ రోజు మష్రూమ్ పులావ్ని. సూపర్ కదా, ఘుమఘుమలు వచ్చేసాయి అక్కడ వరకు. మరి ఇలాగే మరిన్ని ఘుమఘుమలాడే వంటలతో మళ్ళీ మనం ఈ వారంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.